సరే అజయ్ బాబు గారికి బెయిల్ రాలేదు. ఈ రోజు కూడా వస్తుందో రాదో నమ్మకం లేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తనకి బెయిల్ రావడము న్యాయమే. ఎందుకంటే యాక్చువల్లీ అతనికున్న డౌట్ అతను క్లియర్‌గా చెప్పండి అని అడుగుతున్నాడు యాజ్ ఏ పాస్టర్‌గా. ఇంకొకటి ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి గదా! అది మనుషులని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. అంటే పోలీసు రిపోర్ట్ ఏంటో అది క్లియర్‌గా తెలియనీయకుండా వీళ్ళు కొన్ని ఛానల్స్, సోషల్ మీడియా మనుషులని డైవర్ట్ జేయడము, ఇది మత ప్రచారం అని ఇది చెప్పడము, ఇది న్యాయం గాదు అన్న. ఇంకొకటేంటంటే పాస్టర్‌లకి ఎవరికైతే ఉన్నాయో ఆళ్ళ డౌట్స్ క్లియర్ చేయమంటున్నారు గానీ, ఇప్పుడు ఒకతను ఎలా చనిపోయాడో అనే ఒకరి ఈ ఉంటాయి వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళు క్లియర్ చేయమన్నారు. అట్లా అంటే నెక్స్ట్ డే ఆయన చనిపోయిన నెక్స్ట్ డేనే ఇప్పుడు ఈ రాధా మనోహర్ అనేటాయన ఉన్నాడా? తనేమన్నాడంటే ఇప్పుడు విగ్రహారాధన అంటున్నారు కదా, విగ్రహారాధన అంటే మళ్ళీ జీసస్ ఫోటో కూడా కదా, జీసస్ ఫోటో మీద కూడా అదే గలీజ్ మాట యూజ్ చేస్తే వెంటనే ఆ రోజు నెక్స్ట్ డే అదే ఒక 1 అవర్లో అదేంటి రంజిత్ ఓఫిర్ అంకుల్ మళ్ళీ లైవ్ పెట్టి అలా అనడం తప్పు అన్నాడు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు కరెక్ట్ రిపోర్ట్ చేస్తే ప్రజలల్లో ఎందుకన్నా ఇంత డౌట్ ఉంటుంది. ఇప్పుడు 14 డేస్ 15 డేస్ అవుతుంది. ఎవరికున్న పాస్టర్లు ఎందుకంటే వాళ్ళు డిబేట్లలో ఉంటారు కాబట్టి మా కూడా ఇలా ఉందేమో, మా కూడా ఇలా ఉందేమో అంటారు. కానీ అతనికి చిన్న పిల్లలు కదా, కనీసం వాళ్ళ కుటుంబాన్ని చూసైనా అతనికి ఈ ప్రజలకి న్యాయంగా ఉండండి అంటున్నా. ఇంకొకటి దాన్ని డైవర్ట్ చేయకుండా అసలు ఎవరైతే రిపోర్ట్ అది చేస్తున్నారో వాళ్ళు కరెక్ట్ అయిన రిపోర్ట్ ఇచ్చేదాకానైనా ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇది పెట్టకుండా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ డైవర్ట్ చేస్తున్నాను మీరు అంటున్నారు. డైవర్ట్ చేస్తుంది అంటలేనన్నా, కాకపోతే ఒక్కొక్క విధంగా చెప్పేవారికి అందరికీ ప్రజలకి కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఒకటే మ్యాటర్ రిపీట్ అయిపోతుంది. అది అంటే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటారు మీరు? మాట్లాడినామని మళ్ళీ మా గురించి వేరేగా అని కాదు, కాకపోతే మేము చూస్తున్నాం కాబట్టి న్యాయం అన్యాయం అనేది దేవుడికి తెలుసు అన్న. అది కొంచెం స్మూత్గా తీసుకోండి అని చెప్తున్నాను నేను. అంతే. మీరు మాట్లాడమన్నారు, నేను మాట్లాడుతున్నా. మమ్మల్ని ఒట్టిగా ఎందుకంటే ఎవ్వరు మంచిగా మాట్లాడినారు అనుకో వాళ్ళని ఒట్టిగా స్ప్రెడ్ చేస్తున్నారు. అది న్యాయం కాదు కదా అన్న. ఎవరికి ఉన్న ఇంటెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న ఒపీనియన్స్ వాళ్ళు బయట పెడుతున్నారు అంతే.